రేపే ఎగ్జామ్ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ టీజీఆర్జేసీ సెట్ 2026 సంబంధించిన ఎగ్జామ్ అనేది మనకు 3 మే 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ ఎగ్జామ్కి మనం ఎగ్జామ్ హాల్కి ఏమేమి తీసుకుపోవాలని చెప్పి అండ్ ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకుపోవాలని చెప్పి ఎట్లాంటి మిస్టేక్స్ మనం అవాయిడ్ చేయాలి ఎగ్జామ్ హాల్ లోపల అని చెప్పి ప్రతిదీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో మనం ప్రీవియస్గా టీజీఆర్జేసీ సెట్కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ ఈ వీడియో అనేది మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది అన్నట్టు. కాబట్టి పక్కాగా స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ ఇంకా మీరు ఒకవేళ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకపోతే మాత్రం హాల్ టికెట్ ఎంత తొందర పాసిబుల్ అయితే అంత తొందర డౌన్లోడ్ చేసి పెట్టుకోరి. సో 3 మే 2026 రోజు మనకు 9:30 తర్వాత ఈ హాల్ టికెట్స్ అనేది అవైలబుల్ ఉండయి. కాబట్టి పక్కాగా ఈ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోర్రి. ఓకేనా. సో తర్వాత మనం ఇబ్బంది పడే కన్నా ఇప్పుడే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే బెస్ట్ అన్నట్టు. ఆ హాల్ టికెట్ని జిరాక్స్ కూడా తీసి పెట్టుకోరి. అండ్ ఫస్ట్ ఏంది కదా అంటే హాల్ టికెట్ మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా. ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకుపోవాలంటే ఫస్ట్ థింగ్ హాల్ టికెట్. ఓకేనా. హాల్ టికెట్ అనేది మ్యాండేటరీ. హాల్ టికెట్ పట్టుకపోర్రి. ఫస్ట్ పట్టుకోవాల్సింది హాల్ టికెట్. ఓకేనా. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ సెకండ్ ఏంది కదా అంటే ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అండ్ థర్డ్ విషయానికి వస్తే ఒక ఫోటో అనేది పట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఓకేనా. హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఫోటో, పాస్ ఫోటో. ఓకేనా. సో మనం ఆల్రెడీ అప్లికేషన్ పెట్టిందైనా పర్లేదు, నార్మల్ ఏదైనా ఫోటో అయినా పర్లేదు. హాల్ టికెట్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, ఫోటో ఉండాలి. అండ్ దాంతో పాటుగా ఒక రైటింగ్ ప్యాడ్. ఓకేనా. ఒక ప్యాడ్ మనం నార్మల్గా రాసుకుంటాం కదా, ఎగ్జామ్ రాసే ప్యాడ్ ఒకటి పట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటుగా మనం ఒక బ్లూ, ఓకేనా, సో బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయితే పట్టుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సో హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఫోటో, ఎగ్జామినేషన్ ప్యాడ్, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ అయితే పట్టుకోపోవాలి. సో అవి లేకపోతే మనని అవి లేకపోతే అని కాదు, మెయిన్గా హాల్ టికెట్ లేకపోతే మనల్ని అలో చేయరు ఫస్ట్ థింగ్. ఓకేనా. హాల్ టికెట్ లేకపోతే మనల్ని అలో చేయరు, అది గుర్తుపెట్టుకోరి. అండ్ మనం ఎగ్జామ్ రాయాలి కాబట్టి ఓఎంఆర్ షీట్ లోపల బబ్లింగ్ చేయాలి కాబట్టి బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ కావాలి. సో ప్యాడ్ లేకపోయినా ఏం కాదు కానీ ప్యాడ్ కూడా పట్టుకపోరి. ఆధార్ కార్డ్ అనేది ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ కూడా పట్టుకపోరి. సో ఆధార్ కార్డ్ జిరాక్స్, హాల్ టికెట్, ఒక ఫోటో, ఒరిజినల్ ఆధార్ కార్డ్ పట్టుకపోయినా ఏం కాదు, లేదు అంటే జిరాక్స్ పట్టుకపోయినా ఏం కాదు. సో ఫోటో, ప్యాడ్, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ పట్టుకపోరి. ఓకేనా. సో ఆధార్ కార్డ్ ఇఫ్ పాసిబుల్ ఒరిజినల్ పట్టుకోపోవడానికి ట్రై చేయరి. ఒక జిరాక్స్ కూడా పట్టుకపోరి. ఒకవేళ వాళ్ళు ఒరిజినల్ వద్దంటే జిరాక్స్ కాపీని పట్టుకపోరి. లేదు అంటే బయట ఇచ్చేసి వెళ్ళినా కూడా ఏం కాదు అన్నట్టు. జస్ట్ ఐడెంటిటీ పర్పస్ కోసం మనం అక్కడికి పట్టుకపోవాల్సి ఉంటుంది. వాళ్ళు సడన్గా అడిగినప్పుడు మనం లేదు అంటే మళ్ళీ ఇబ్బంది పడతాం అన్నట్టు. కాబట్టి పట్టుకపోతే బెస్ట్. ఓకేనా. సో హాల్ టికెట్ లోపల ఏంటంటే మనకు ఎగ్జామినేషన్ టైము అండ్ దాంతోపాటు ఎగ్జామినేషన్ సెంటర్ అవన్నీ కూడా ఉంటాయి అన్నట్టు. సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది కదా అంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో 10 గంటల నుండి 12:30 వరకు మనకి ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అన్నట్టు. సో కాబట్టి మీరు ఏం చేయాల్సి ఉంటుంది కదా అంటే 9:30 వరకు, ఓకేనా, సో 9:30 వరకు మనం ఎగ్జామినేషన్ సెంటర్ కాడ ఉండేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా. 10 గంటలకు ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. 9:30కు మనకు లోపలికైతే అలో చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మీరు 9 గంటల వరకు అక్కడ హాల్ దగ్గర ఉండుర్రి. ఓకేనా. 9 AM వరకు మనం హాల్ దగ్గర ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. మనకు ఒకవేళ సెంటర్ తెలిసిన సెంటరే పడ్డది అనుకో, అప్పుడు కొంచెం లేట్గా పోయినా కూడా నువ్వు 9:30 వరకు ఎగ్జామినేషన్ హాల్ వరకు రీచ్ అయితే ఏం కాదు. ఓకేనా. 9:30 వరకు ఎగ్జామినేషన్ హాల్ వరకు రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోరి. ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ మీకు తెలియదు అన్నప్పుడు మాత్రం 9 గంటల వరకు ఎగ్జామినేషన్ సెంటర్ కాడ ఉండేలాగా వెళ్ళండి. ఓకేనా. సో ఎగ్జామినేషన్ సెంటర్ కాడ 9 గంటల వరకు వెళ్తే మనల్ని 9:30కు లోపలికి అలో చేస్తారు అన్నట్టు. లోపలికి అలో చేసిన తర్వాత ఓఎంఆర్ షీట్లు ఇవ్వడము. ఓకేనా. సో క్రాస్ చెకింగ్ చేయడము, ఈ హాల్ టికెట్ ఉందా లేదా చూడడము, ఇవన్నీ కూడా చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో అది అండ్ దెన్ యాజ్ వి డిస్కస్ ఎర్లియర్ రైటింగ్ ప్యాడ్ ఉండాలి, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు. అండ్ మీరు ఓఎంఆర్ షీట్ లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఓఎంఆర్ షీట్ లోపల మీరు వైట్నర్ తోటి, ఓకేనా, బ్లేడ్ తోటి, ఎరేజర్ తోటి ఎట్లాంటి కొట్టివేతలు అయితే చేయొద్దు అన్నట్టు. సో అట్లాంటివి కూడా చేయకూర్రి. అండ్ మనకి ఎట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ కూడా లోపలికి అయితే అలో చేయరు. ఓకేనా. సో ఎట్లాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్ అయితే లోపలికి అలో చేయరు, అది మీరు గుర్తుపెట్టుకోరి. ఓకేనా. సో ఇది మనకు ఎగ్జామినేషన్ హాల్కి మనం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళేటి. ఓకేనా. సో ఏమేమి తీసుకుపోవాలి? హాల్ టికెట్, ఆధార్ కార్డు, ఒరిజినల్ ఆర్ జిరాక్స్ కాపీ. ఓకేనా. అండ్ దాంతోపాటుగా ఫొటోస్, ప్యాడ్, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ ఇవైతే మనం ఎగ్జామినేషన్ హాల్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్కి మనం 9:30 వరకు ఉండాలి అక్కడ.
ఓకేనా. సో, ఎగ్జామినేషన్ సెంటర్ కాడ 9:30 వరకు మనం అక్కడ రీచ్ అయ్యేలాగా పోవాలి. తెలివని ఎగ్జామినేషన్ సెంటర్ ఉన్నది అనంటే మాత్రం ఎర్లీగా స్టార్ట్ గారి ఎంత తొందరగా స్టార్ట్ అయితే అంత బెస్ట్ అన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత నేను మన అనాల్జెసిక్ ట్యూటర్ టెలిగ్రామ్ ఛానల్ లోపల ఓకేనా. సో, టెలిగ్రామ్ ఛానల్ లోపల ఏం చేసినా కదా అంటే ఎంపీసీకి సంబంధించి, బైపీసీకి సంబంధించి, ఎంఈసీకి సంబంధించి మనం ఒక క్వెషన్ పేపర్, మోడల్ పేపర్స్ అయితే పీడిఎఫ్స్ లాగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అనాల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. కింద డిస్క్రిప్షన్ ఉంటది. అక్కడికెళ్ళి మీరు మా టెలిగ్రామ్ ఛానల్ లోపల జాయిన్ కావచ్చు. ఎంపీసీ వాళ్ళది, బైపీసీ వాళ్ళది, ఎంఈసీ వాళ్ళది. సో, వీళ్ళందరికి సంబంధించిన మోడల్ పేపర్స్ పెట్టినా. సో, ఈ మోడల్ పేపర్స్ అనేది సోషల్ వెల్ఫేర్ వాళ్ళయి. ఓకేనా. టీజీ, ఎస్‌డబ్ల్యూఆర్‌జేసీ వాళ్ళయి అన్నట్టు. సో, ఆ మోడల్ పేపర్స్ అనేది పెట్టినా. సో, జస్ట్ ఫర్ మోడల్ పేపర్ పర్పస్‌లా వాడుకోర్రి. సో, అవి మీకు హెల్ప్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, అది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీకి సంబంధించి మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతది అన్నట్టు. ఎంపీసీ వాళ్ళకు, బైపీసీ వాళ్ళకు, ఎంఈసీ వాళ్ళకు ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ లాగా ఉంటదన్నట్టు. ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్ లాగా ఉంటది. ఎంపీసీ వాళ్ళకేమో ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ ఉంటది. బైపీసీ వాళ్ళకేమో ఇంగ్లీషు, బయో సైన్స్, ఫిజికల్ సైన్స్ ఉంటది. ఎంఈసీ వాళ్ళకేమో ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథ్స్ అయితే ఉంటదన్నట్టు. సో, మనకి ఎగ్జామినేషన్ టైమ్ ఎంత ఉంటది కదా అంటే 2:30 గంటలు. ఓకేనా. సో, ఎగ్జామినేషన్ టైమ్ ఎంత? 2:30 గంటలు ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఈ 2:30 గంటలంటే ఎంత మరి అనంటే మనకు గంటకి 60 నిమిషాలు 60 మినిట్స్. ఓకేనా. సో, ప్లస్ 60 మినిట్స్ ఇంకొక గంట అండ్ ప్లస్ 2:30 గంటలు కాబట్టి ఇంకొక 30 మినిట్స్ అన్నట్టు. ఓకేనా. సో, 30 మినిట్స్. సో, మనకిక్కడ ఎంత అంటే 120 మినిట్స్ ప్లస్ 30 మినిట్స్ ఎంత? ఒక 2 గంటలంటే 120 నిమిషాలు. ప్లస్ 30 మినిట్స్ అంటే మనకు 150 మినిట్స్ అయితే అయితదన్నట్టు. సో, 150 మినిట్స్ లోపల మనం మన ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటదన్నట్టు. సో, మనకెన్ని సబ్జెక్టులుంటాయి మరి అంటే మనకు ఇంగ్లీష్ ఉంటది, బయో సైన్స్ ఉంటది, ఫిజికల్ సైన్స్ ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇంగ్లీష్ ఉంటది. మనకి ఎంపీసీ వాళ్ళకి మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్. సో, ఇట్లా మనకేందంటే ఒక 3 సబ్జెక్టులయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల 50 మార్కులయితే ఉంటాయన్నట్టు. ఒక్కొక్క సబ్జెక్ట్ లోపల ఎంత? 3 సబ్జెక్టులు. 3 సబ్జెక్టులు మనకు 50 మార్కులు. ఓకేనా. సో, 3 ఇంటూ 50 ఈజ్ ఈక్వల్స్ టు 150 మార్క్స్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఇప్పుడేందంటే 150 క్వెషన్‌లు. 150 క్వెషన్‌లయితే ఉంటాయి. అండ్ ఆ 150 క్వెషన్‌లకు 150 మార్కులయితే ఉంటాయన్నట్టు. మనకున్న టైం కూడా 150 నిమిషాలు. ఓకేనా. సో, 150 నిమిషాలు ఉంది కాబట్టి మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే ఎవ్రీ మినిట్ ఓకేనా. ఒక్క నిమిషానికి మీరు ఒక క్వెషన్ అనేది కంప్లీట్ చేయాలి. ఓకేనా. సో, ప్రతి నిమిషానికి ఒక క్వెషన్ అనేది కంప్లీట్ చేయాలి. మీరు 150 క్వెషన్‌లు ఉన్నాయి కాబట్టి 150 క్వెషన్‌లను చదవాలి. ఓకేనా. సో, మీకు ఒకవేళ బయాలజీ బాగా వచ్చిందనుకో సపోజ్ బయో సైన్స్ బాగా వచ్చింది. నువ్వు బయో సైన్స్ దగ్గరనే ఆగిపోవద్దు. నీకు ఒకవేళ ఇంగ్లీష్ బాగొస్తే ఇంగ్లీష్ దగ్గరనే ఆగిపోవద్దు. నీకు ఒకవేళ ఫిజికల్ సైన్స్ బాగొస్తే ఫిజికల్ సైన్స్ దగ్గరనే ఆగిపోవద్దు. నీకు ఒకవేళ మ్యాథ్స్ బాగొస్తే మ్యాథ్స్ దగ్గరనే ఆగిపోవద్దు. 150 క్వెషన్‌లుంటే 150 క్వెషన్‌లు చూడు. ఓకేనా. 150 క్వెషన్‌లను చదవాలి. 150 క్వెషన్‌లను నువ్వు ఆన్సర్ చేయడానికి ట్రై చేయాలి. మనకెట్లాంటి నెగెటివ్ మార్కింగ్ లేదు. ఓకేనా. సో, నెగెటివ్ మార్కింగ్ లేదు. నెగెటివ్ మార్కింగ్ లేదు గదా అని జెప్పి ఏది పడితే అది పెట్టకుండా ఏం జేస్తారు అంటే ప్రతి క్వెషన్‌ని చదువుర్రి. ప్రతి క్వెషన్‌ని చదివిన తర్వాత మీకు ఏది ఆన్సర్ కరెక్ట్ అనిపిస్తదో ఆ ఆన్సర్ కరెక్ట్ అనేది పెట్టేసేయాలి. బబ్లింగ్ అనేది చేసేసేయాలి. ఓకేనా. సో, నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే మనం ఎక్కడ గూడా టైం అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు. ఓకేనా. సో, తక్కువ టైం యూజ్ చేసుకోవాలి. అండ్ ఒక క్వెషన్ దగ్గర ఒకటే క్వెషన్ దగ్గర నువ్వు 10 నిమిషాలు టైం వేస్ట్ చేసినావనుకో సపోజ్ ఒకటే క్వెషన్ దగ్గర నువ్వు 10 నిమిషాలు టైం వేస్ట్ చేస్తే తర్వాత ఈజీ క్వెషన్స్ ఉంటాయి కావచ్చు. ఆ 10 నిమిషాలల్లో అంటే ఒక క్వెషన్ దగ్గర 10 నిమిషాలు అంటే ఒక 10 క్వెషన్‌లు నువ్వు చేయడానికి ఎంత టైం పడతది? ఓకేనా. సో, ఒక 10 క్వెషన్‌లు చేయడానికి 100 నిమిషాల టైం పడతదన్నట్టు. సో, అట్లా టైం అనేది వేస్ట్ చేయొద్దు. ఓకేనా. సో, టైం వేస్ట్ చేయడం వల్ల ఏమైతది కదా అంటే మనకు వేరే క్వెషన్‌లను చదవడానికి, వేరే క్వెషన్‌లు చూడడానికి మనకు టైం అనేది ఉండదన్నట్టు. సో, హార్డ్ క్వెషన్‌లు కాదు. మనకి ఈజీ క్వెషన్‌లు కూడా ఉంటాయి. మనకు తెలిసిన ఆన్సర్స్ ఉన్న క్వెషన్స్ కూడా ఉంటాయి కాబట్టి అన్ని క్వెషన్స్‌ని చూడాలి. తెలిసిన క్వెషన్‌కి ఆన్సర్ అనేది చేసుకుంటా పోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అది అండ్ అది మెయిన్‌గా గుర్తుపెట్టుకోరి. టైమ్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంటు. సో, మనకు ఎంత పాసిబుల్ అయితే అంత తొందరగా ఒక క్వెషన్‌ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి.
టైం ఇవ్వండి. కానీ ఒక క్వెషన్ దగ్గర టైం ఎక్కువ తీసుకుంటున్నారంటే, ఇంకో క్వెషన్ దగ్గర టైం అనేది తక్కువ కన్జ్యూమ్ చేయాలి. ఓకేనా? సో, ఈ 150 నిమిషాలు ఏవైతే ఉన్నాయో మనకి, ఈ 150 నిమిషాలల్లా మనం 150 క్వెషన్‌లనేది కవర్ చేయాల్సి ఉంటదన్నట్టు అది గుర్తుపెట్టుకోరి. ఓకేనా? సో, అండ్ దాంతో పాటు ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంది కదా అంటే, మనకు ఓఎంఆర్ షీట్ బేస్డ్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఓఎంఆర్ షీట్స్ అనేది ఉంటది. ఓఎంఆర్ షీట్ బేస్డే మనకు ఆన్సర్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. మనకి ఇట్లా క్వెషన్ నంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 అని చెప్పి ఇట్లా మనకు ఒక 150 క్వెషన్స్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఈ 150 క్వెషన్‌లల్లా మీరు ఫస్ట్ క్వెషన్‌కి ఆన్సర్ ఏమైతది అనుకుంటున్నారు? 1నా, 2నా, 3నా, 4ఆ అని చెప్పి ఉంటది. ఏనా, బీనా, సీనా, డీనా అని చెప్పి ఉంటదన్నట్టు. సో, ఫస్ట్ క్వెషన్ ఆన్సర్ ఏ అయితే ఏని రౌండ్ అప్ చేయాలి. ఓకేనా? సెకండ్ క్వెషన్ ఆన్సర్ బి అయితే బిని రౌండ్ అప్ చేయాలి. సో, ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటదంటే ఏ క్వెషన్‌కి ఆన్సర్ ఏదైతది అని చెప్పి మనం క్వెషన్ పేపర్‌లో చూసుకొని ఓఎంఆర్ షీట్ లోపల బబ్లింగ్ అనేది చేయాలి. ఓకేనా? సో, బబ్లింగ్ అనేది ఎట్లా చేయాలంటే ఇట్లనే బబ్లింగ్ చేయాలి. ఓకేనా? సో, ఇట్లా మన రౌండ్ ఉంది కదా! ఈ రౌండ్ లోపల బబ్లింగ్ అనేది ఇట్లా చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఇట్లా నేను రైట్ పెడతా. ఓకేనా? ఒకటే క్వెషన్‌కి 2 సార్లు బబ్లింగ్ చేస్తా. ఇట్లాంటి మిస్టేక్స్ చేయొద్దు. ప్రతిసారి మీరు ఏదైతే క్వెషన్‌కి ఆన్సర్ ఏస్తున్నారో, ఆ క్వెషన్‌కి ఆన్సర్ ఏసిన ప్రతిసారి కూడా క్వెషన్ నంబర్ చూసుకోవాలి. ఆన్సర్ అనేది మీరు కరెక్టే పెడుతున్నారా? ఏబీసీడీ ఉంటే బీకే పెడుతున్నారా? లేకపోతే సీకి పెడుతున్నారా? క్వెషన్ నంబర్ సెకండ్‌కే పెడుతున్నారా? థర్డ్‌కి పెడుతున్నారా? అని చెప్పి ప్రతిసారి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా? సో, ఎవ్రీ టైమ్ మీరు ఆన్సర్ ఏసేటప్పుడు మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఒకవేళ ఏదన్నా మిస్టేక్ అయిందనుకో, సో, మన షర్ట్‌కి కదా మనం ఒక బటన్ మిస్టేక్ పెట్టినామనుకో, అన్ని బటన్స్ అనేది ఎట్లయితే మిస్టేక్ అయితాయో ఓకేనా? సో, ఇప్పుడు మీరు సపోజ్ అంగేసుకుంటున్నారు. ఏదో ఒక షర్ట్ ఏసుకుంటున్నారు. అప్పుడు ఒక బటన్ అనేది మిస్టేక్ పెడితే ఏమైతది? తర్వాత బటన్ అన్ని మిస్టేక్స్ అయితాయన్నట్టు. సో, అట్లనే ఏమైతది కదా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ బబ్లింగ్ లోపల కూడా ఒక క్వెషన్ అనేది సో, ఫస్ట్ క్వెషన్ పెట్టబోయి సెకండ్ క్వెషన్‌కి పెట్టినామనుకో ఓకేనా? సో, లేదు సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్ చేయబోయి మీరు ఫస్ట్ క్వెషన్‌లోనే 2 బబ్లింగ్ చేసిరనుకో, ఇప్పుడేమైతది థర్డ్ క్వెషన్‌కి ఆన్సర్ కూడా మీరు మిస్టేక్ పెడతారు. ఫోర్త్ క్వెషన్ ఆన్సర్ కూడా మిస్టేక్ పెడతారు. ఫిఫ్త్‌ది కూడా మిస్టేక్ పెడతారు. అట్లా మిస్టేక్ అనేది అయితదన్నట్టు. కాబట్టి ఇది మీ నాలెడ్జ్‌తో పాటుగా మీ కాన్సంట్రేషన్ లెవెల్స్‌ని కూడా ఇక్కడ టెస్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటది అంటే మెయిన్‌గా సో, ప్రతి క్వెషన్ ఓకేనా? సో, ప్రతిసారి మీరు క్వెషన్ చదివినప్పుడు ఆన్సర్ అనేది ఎక్కడ పెడుతున్నారు? ఏ క్వెషన్ నంబర్‌కి ఏ ఆన్సర్ పెడుతున్నారు అని చెప్పి ప్రతిసారి చెక్ చేసుకోవాలి. లేదు అంటే ఏమైతది అంటే మీరు ఒక్కో క్వెషన్‌కి ఆన్సర్ అనేది తప్పు పెడితే తర్వాత క్వెషన్‌లన్నిటికి కూడా మీరు తప్పే పెడతారన్నట్టు. సపోజ్ మీరొక సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీరు 30 క్వెషన్ ఉన్నది. 30 క్వెషన్ మీరు చదివిర్రు. ఓకేనా? సో, మీరు క్వెషన్ పేపర్ ఓపెన్ చేసుడుతోటే మీకు 30 క్వెషన్ కనపడ్డది. 30 క్వెషన్ కనబడుడుతోటే 30 క్వెషన్ అనేది ఈజీగా ఉన్నది. అప్పుడు మీరేం చేద్దాం అనుకుంటున్నారు? 30 క్వెషన్‌కి బి అనేది ఆన్సర్ అయితే దాన్ని బబ్లింగ్ చేద్దాం అనుకున్నారనుకో. 30 క్వెషన్ ఆన్సర్ బికి బబ్లింగ్ చేయాలి. నువ్వు 29కి బబ్లింగ్ చేసినావనుకో, సో, ఏమైతది నెక్స్ట్ క్వెషన్ కూడా నువ్వు ఒకవేళ 31 క్వెషన్ అనుకోని 30 క్వెషన్‌కి ఏ పెట్టినావనుకో, సో, ఇట్లా ఏమైతదంటే అన్ని మిస్టేక్ అయితది. కాబట్టి ప్రతిసారి క్వెషన్ చూసుకోవాలి. మీరు దేనికి బబ్లింగ్ చేస్తున్నారు అని చెప్పి చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. అది ఒకసారి గుర్తుపెట్టుకోరి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మిస్టేక్ అక్కడనే చేస్తారన్నట్టు. అండ్ అది మెయిన్ థింగ్. అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఎగ్జామినేషన్ లోపల టైమ్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. దాంతో పాటుగా కాన్సంట్రేషన్ అనేది ఇంపార్టెంట్. ఇవి మీరు కొంచెం ప్రాపర్‌గా చూసుకోరి. అండ్ దాంతో పాటుగా ఎగ్జామినేషన్ హాల్‌కి సో, హాల్ టికెట్ తీసుకపోరి, ఆధార్ కార్డు సో, నార్మల్‌గా ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకపోరి, జిరాక్స్ కాపీ ఒకటి తీసుకపోరి, ఫోటో తీసుకపోరి, బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ తీసుకపోరి. ఓకేనా? సో, దాంతో పాటు రైటింగ్ ప్యాడ్ అనేది తీసుకపోరి. ఇవన్నీ తీసుకపోరి ఎగ్జామినేషన్ హాల్ కాడ ఒకవేళ ఆధార్ కార్డ్ అలో ఎయకపోతే బయట మీ వాళ్ళు ఉంటారు కదా! పేరెంట్స్ వాళ్ళకిచ్చేసి ఎళ్ళిపోర్రి లోపలికి. ఓకేనా? కానీ తీసుకపోవడం మాత్రం మర్చిపోకుర్రి. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. సో, మనోళ్ళు జస్ట్ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. అంతే తప్ప ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో, ఇంత ఎఫర్ట్‌కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.